ఒక ఎవడే సుబ్రహ్మణ్యం, ఒక పెళ్లి చూపులు, ఒక అర్జున్ రెడ్డి, ఒక గీతా గోవిందం, ఒక టాక్సీవాలా ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ ఇస్తూ సూపర్ స్టార్ రేస్లోకి దూసుకెళ్తున్న మన రౌడీ బాయ్ డియర్ కామ్రేడ్ నుండి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్నాడని చెప్పాలి. ఎట్లీస్ట్ డియర్ కామ్రేడ్ వాజ్ ఎ గుడ్ మూవీ, బట్ వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ అండ్ నౌ ఫ్యామిలీ స్టార్ అయితే డిజాస్టర్ని చెవిచూశాయి. ఒక సాలిడ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని నెక్స్ట్ బిగ్ థింగ్ అని అందరూ అనుకున్నారు. బట్ అందరి అంచనాలు తారుమారయ్యి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్సే ఫేస్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అసలు ఇన్ని ఫ్లాప్స్కి రీజన్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఈజ్ స్క్రిప్ట్ సెలెక్షన్. ఒకప్పుడు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి అండ్ టాక్సీవాలా లాంటి డిఫరెంట్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్ చేసిన విజయ్ అసలు వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ అండ్ ఫ్యామిలీ స్టార్ లాంటి మూవీస్ ఎలా చేశాడు అండ్ ఎలా ఒప్పుకున్నాడు అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. లైగర్ మూవీ అయితే ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండానే షూటింగ్ చేసి డిజాస్టర్ని చెవిచూశారు. సేమ్ విత్ వరల్డ్ ఫేమస్ లవర్. అసలు అందులో వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ని అస్సలు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేరు. ఈవెన్ ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా ఒక కిచిడీ టైప్ ఫీలింగే వస్తుంది చూస్తున్నంతసేపు. తన క్యాలిబర్ తగ్గట్టు స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవడంలో కాస్త ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. హీ ట్రైడ్ మాస్, క్లాస్ అండ్ ఫ్యామిలీ మూవీస్, బట్ సాడ్లీ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ రీజన్ ఓవర్ కాన్ఫిడెన్స్. విజయ్ ఆఫ్ స్క్రీన్ చాలా హైపర్ యాక్టివ్ ఉంటాడు అండ్ తన అన్ని మూవీస్ ప్రమోషన్ని కూడా తన భుజాల మీద వేసుకొని వెళ్తాడు. ఆ క్రమంలోనే తన స్పీచెస్ చాలా ఓవర్గా అనిపిస్తుంది అండ్ తన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చే ఓవర్ స్టేట్మెంట్ని ఆ మూవీ అందుకోలేక తర్వాత బ్యాక్లాష్కి గురవుతూ ఉంటాడు. తనకి ఈ హైపర్ యాక్టివ్ ఏమన్నా కొత్తగా వచ్చిందా అంటే అలా ఏమీ కాదు. ఈవెన్ అర్జున్ రెడ్డి రిలీజ్ అవ్వకముందు కూడా ఈ బిహేవ్ ద సేమ్ వే. బట్ ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేరు అండ్ ఇన్ఫ్యాక్ట్ యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు ఆ స్పీచెస్కి. మూవీ వర్కౌట్ అయినప్పుడు అవన్నీ కూడా ఎవ్వరు పట్టించుకోరు. బట్ ఎప్పుడైతే వర్కౌట్ అవ్వదో అందరూ దాన్ని వేలెత్తి చూపిస్తారు. లైగర్ అండ్ ఫ్యామిలీ స్టార్ మూవీస్కి కూడా 100 and 200 crores కలెక్ట్ చేస్తుంది మూవీ అన్నాడు. బట్ తీరా చూస్తే డిజాస్టర్ రిజల్ట్స్ని అందుకున్నాయి. మేబీ మూవీ ఈవెంట్స్లో కాస్త ఓవర్ స్టేట్మెంట్ పాస్ చేయకపోవడం బెటర్ ఐ గెస్. థర్డ్ రీజన్ తన కేర్ ఫ్రీ యాటిట్యూడ్. తన యాటిట్యూడ్ ఆడియన్స్లో ఒక వర్గానికి ముందు నుండి కూడా నచ్చదు. మూవీ బాగా ఆడితే పర్లేదు, బట్ బాగా లేకపోతే అందరూ వేలెత్తి చూపేయడానికి అదొక రీజన్ అవుతుంది. ప్రెస్ మీట్లో టేబుల్ పైన కాలు పెట్టి మాట్లాడటం, రిపోర్టర్స్కి కాస్త ఆరోగెంట్గా జవాబు ఇవ్వడం, ఇవన్నీ కూడా తనకి అగేన్స్ట్గానే వెళ్తున్నాయని చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఆర్ నాని మూవీస్ వర్కౌట్ అవ్వకపోతే వాళ్ళు పర్సనల్గా అంత బ్యాక్లాష్ ఫేస్ చేయరు. బట్ విజయ్ మూవీ వర్కౌట్ అవ్వకపోతే ఇట్ ఇంపాక్ట్స్ హిస్ పర్సనల్ లైఫ్ టూ. ఈ మధ్యకాలంలో తన యాటిట్యూడ్లో చాలా పాజిటివ్ చేంజెస్ వచ్చిందని చెప్పాలి. బట్ స్టిల్ ఇంకా తను పాస్ట్లో చేసిన ఓవర్ స్టేట్మెంట్స్ అండ్ యాక్ట్స్ వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. విజయ్ నెక్స్ట్ చేసే మూవీస్ ప్రాపర్ స్క్రిప్ట్ని చూస్ చేసుకుని తన పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న రోల్స్ చేస్తే తన కెరియర్కి చాలా హెల్ప్ అవుతుంది. విజయ్కి ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా తనకి అంత పెద్ద ఇంపాక్ట్ అయితే అవ్వలేదని చెప్పాలి. హీ గాట్ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ and even he is busy with Rowdywear and so many ad promotions. ఒక్క సాలిడ్ హిట్ పడితే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ హిమ్ టు గో టు ద నెక్స్ట్ లీగ్. తను ఎలాంటి పర్ఫార్మరో నేను సపరేట్గా చెప్పనవసరం లేదు. అర్జున్ రెడ్డి మూవీ చూస్తే తన పర్ఫార్మెన్స్ లెవెల్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో అలాంటి ఒక్క మూవీ కనుక పడితే అన్ని రికార్డ్స్ బ్రేక్ అవ్వడం ఖాయం. తను ఫ్లాప్స్ ఫేస్ చేయడానికి ఇంకా ఏం రీజన్స్ ఉండొచ్చో మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అండ్ కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.